చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరికీ రాముల వారి అక్షంతలు వచ్చినాయా అమ్మా? ఇంటికి అక్షంతలు వచ్చినాయా? రాముల వారి ఆశీర్వాదం వచ్చిందా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా की, భారత్ మాతా की. కాంగ్రెస్ వాడు వచ్చిండు, కాంగ్రెస్ వాడు వచ్చిండు. గల్ఫ్ సోదరులు యాదకి వచ్చిండ్రు. ఎలక్షన్లు వచ్చినాక గల్ఫ్ సోదరులు యాదకి వచ్చి గల్ఫ్ బోర్డు పెడతా అంటాడు. గల్ఫ్ బోర్డు వాళ్ళతో పెట్టిస్తారట, రేవంత్ రెడ్డితో పెట్టిస్తారట. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, మరి మొన్న ఎన్నికల ప్రణాళికల, అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలు ఏంటికి పెట్టలే గల్ఫ్ బోర్డు? ఏంటికి పెట్టలే గల్ఫ్ బోర్డు? వాడు రద్దనడా? రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డు పెడతా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో గల్ఫ్ బోర్డు పెట్టిస్తా అంట. రాష్ట్ర ప్రభుత్వంతో గల్ఫ్ బోర్డు పెట్టించేది ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నిక కోట్లేంటికి నీకు ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నది, బోర్డు పెట్టుకో. ఎవరన్నా ఆపినరా అన్న? డిసెంబర్లా, జనవరిలా, ఫిబ్రవరిలా, మార్చిలా ఎవరన్నా బోర్డు పెడతా అంటే ఆపినరా? ఎన్నిసార్లు? అరే వాళ్ళు భార్య పిల్లల్ని తల్లిదండ్రులను వదిలేసి పోయి ఎడార్లలో పని చేసుకుంటున్నారు, 50 డిగ్రీ ఎండలలో పని చేసుకుంటున్నారు. వాళ్ళతోటి కూడా చిల్లర రాజకీయాలనే మీకు? వాళ్ళతోటి కూడా చిల్లర రాజకీయాలా? జీవన్ రెడ్డి గారు 15వసారి ఎన్నిక నిలబడుతున్నారు. మీరు 47 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నడూ గల్ఫ్ వాళ్ళు యాదికి రాలే మీకు. మీ కాంగ్రెస్ పార్టీ అంటే దరిద్ర పార్టీ, ఈ ప్రపంచంలో ఉండొద్దు, దాన్ని భూస్థాపితం చేయాలి. ఏం చేసిండు అరవింద్ అని అడిగినారు. మీ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పొందబెట్టేది పోయి సగం పొందబెట్టింది. సార్ మన పార్లమెంట్ లో సగం పొందబెట్టినా అదేదో ఎవరు అరెస్ట్ అయినన్నారు కదా, ఆ అరెస్ట్ కింద 6 నెలల కింద అయితే పూర్తిగా పొందబెడుతుంది. అవునా? అంతేనా? అసలు కాంగ్రెస్ పార్టీ దిక్కు లేకుండే మీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు నా ఎంబడ 2 ఏళ్లు పట్టాడు బీజేపీలో జాయిన్ అవుతా అని. 2 సంవత్సరాలు నేను అన్నా రండి అన్నా, జాయిన్ కండి అన్నా అన్నా అంటే నాకు టికెట్ ఇస్తేనే అంటే టికెట్ నా చేతిలో లేదు, ఇది నరేంద్ర మోడీ పార్టీ, ఇది రాహుల్ గాంధీ పార్టీ కాదు, పోయి పైసలు ఇచ్చి టికెట్ తెచ్చుకుంటుంది. నరేంద్ర మోడీ వాళ్ళకి ఇతడు నాకేం తెలుసు అన్నా, మీరు రండి, మీరు స్వాగతం అని చెప్పిన. చూసి అటు వేయండు. ఏదో అరెస్ట్ 6 నెలలు లేట్ అయ్యి అదృష్టం పండింది, ఎమ్మెల్యే అయ్యిండు. లేకపోతే లొట్ట పీసు కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కింద. అరవింద్ ఏం చేసిండంటే కాంగ్రెస్ పార్టీని సగం పొందబెట్టిండు, రానున్న కాలంలో పూర్తిగా పొందబెట్టిండు. ఇక ఈసారి మాట్లాడింది ఇప్పటిదాకా గల్ఫ్ బోర్డు విషయం వచ్చింది. అందరి ఇళ్లల్లా మన అన్నదమ్ములు, మన పిల్లగాళ్ళ గల్ఫ్లు ఉన్నారు, ఎడార్లో పని చేసుకుంటారు, దుబాయ్లో, మస్కట్లో, అటు మొకాన. ఈసారు ఇండియన్ పీపుల్ ఫోరం అన్న సంస్థకి అధ్యక్షుడు. ఇండియన్ పీపుల్ ఫోరం అంటే భారతీయ జనతా పార్టీ దుబాయ్, మస్కట్, అబుదాబి దిక్కు, దానికి అధ్యక్షుడు. అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎన్నికలు కొట్లాడేది లేదు, అక్కడ ఓట్లు అడిగేది లేదు, అక్కడ పదవులు వచ్చేటి లేదు. కేవలం నరేంద్ర మోడీ 2013 సంవత్సరంలో అక్కడ పెట్టించి భారతీయులకి సేవా కార్యక్రమాలు చేయడానికి పెట్టిండు. ఆ సారేమంటాడు, 24 మంది డాక్టర్లు ఎప్పుడు తయారుంటారు. ఏ లేబర్ క్యాంపులో ఎవరికి బీమార్ అయినా వాళ్ళని ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తేందుకు ఇండియన్ పీపుల్ ఫోరం నుంచి తయారుంటారు. మన అన్నదమ్ములు ఆడికి పోతారు, వీసా ప్రాబ్లం అవుతుంది, వీసా ఎక్స్పైర్ అయిపోయి ఉంటారు, తప్పుడు వీసా ఏజెంట్ మోసం చేసి పోతారు ఆడికి. అవన్నీ అటువంటి కేసులన్నీ కూడా ఇండియన్ పీపుల్ ఫోరము 11 మంది అడ్వకేట్ల సర్వీసెస్ ఫ్రీగా మన కోసం చేస్తుంది. 11 మంది అడ్వకేట్లు, లాయర్లు ఉంటారు ఆడ. ఆ దేశాలలో డాక్టర్లు, లాయర్ అగ్గకు రారమ్మా, చాలా కాస్ట్లీ ఉంటది. అయినా మన కోసం భారతీయ జనతా పార్టీ ఆడ పనిచేస్తున్నది. కరోనా సమయంలో 8 ఫ్లైట్లు పెట్టి ఇండియన్ పీపుల్ ఫోరం మన అన్నదమ్ముల్ని భారతదేశానికి పంపింది. కరోనా సమయంలో ఇంటింటికి రేషన్ పంపింది ఇండియన్ పీపుల్ ఫోరం. ఎందుకమ్మా కరోనా సమయంలో కాదు, 10 రోజుల కింద వరదలు వచ్చినాయి దుబాయ్లో, అప్పుడే ఇంటింటికి రేషన్ మన భారతీయులకి ఇండియన్ పీపుల్ ఫోరం పంపింది. జీవన్ రెడ్డి గారు
సేవ చేసి ఓట్లు అడుగుతుంది భారతీయ జనతా పార్టీ. సేవ చేస్తామని ఓట్లు అడగదు, సేవ చేసినాక ఓట్లు అడుగుతుంది. అది భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిఫరెన్స్. ఇక నరేంద్ర మోడీ గారు ఇప్పుడే జైరాబాద్ వచ్చిండ్రు, ఆడనే మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ మీటింగ్ లో ఏమంటుండు, అందరిని మీరు RRR సినిమా చూసిండ్రా అన్నారు. చూసిండ్రా? మోడీ గారు అడిగినాడా? RRR సినిమా జబర్దస్త్ సినిమా, సూపర్ హిట్ సినిమా, మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిన సినిమా అన్నాడు. చూసిండ్రా అందరూ అని అడిగారు. చూసిరా? మీరు చూసిరా? మరి చూసిరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు RRR సినిమా చూపిస్తున్నారట. RRR, రాహుల్ రేవంత్ ట్యాక్స్ అట. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ అట. నేను ఒకప్పుడు KST ట్యాక్స్ పెట్టించిన కవితతోటి, యాదుందా? ఇలా మోడీ గారు RR ట్యాక్స్ పెట్టిండ్రు. కాబట్టి ఇంకొక మాట మాట్లాడండి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు దొంగ వీడియోలు తిప్పుతున్నారు, దొంగ వీడియోలు. అమిత్ షా గారి వీడియోని మార్పు చేసి అవి సర్క్యులేట్ చేస్తున్నారు. అందుకని ఢిల్లీ పోలీసులు వచ్చిండ్రు రేవంత్ వేసుకపోనీకే. రేవంత్ వేసుకపోవడం పెద్ద పని కాదు, సంకలేసుకొని వెళ్ళిపోవచ్చు. కేంద్ర హోంమంత్రి వీడియో ఎవరన్నా మార్పు చేస్తారా అండి? రేవంత్ రెడ్డి, నీకు తెలియకుండా నీ చుట్టుపక్కల వాళ్ళు నీ గొయ్యి తవ్వుతుర్రా. నీ కాంగ్రెస్ వాళ్ళు నీ చుట్టుపక్కల నీ గొయ్యి తవ్వుతున్నారు, జాగ్రత్తగా ఉండు. నీ పదవికి గండం ఉన్నది. జూన్ 4 తర్వాత నీ పదవికి గండం ఉన్నది. రేవంత్ కూడా హుషారే, అందుకనే బీజేపీలోకి పోదామని తయారవుతున్నాడట. నేనంటలేను, ఛానల్ అయినా చెప్పిండు, బీజేపీలోకి పోదామని తయారవుతున్నాడట. తీసుకుందామా? అద్దా? సంచులు మోసం వాళ్ళు వద్దా? సరే, ఇక మీరు వద్దా, నాకు ఇంకా ఛాన్స్ లేదు. నడ్డగారికి చెప్తా నేను. ఇక అమ్మ మహిళ నా అక్క చెల్లెళ్ళ చాలా మంది ఉన్నారు, ఈడ తల్లులు ఉన్నారు, ముస్లిం అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ముస్లింల ముచ్చట కద్దాం. ఫస్ట్ ఏమని అంటే హిందూ ముస్లిం అంటారు. ఎక్కడ హిందూ ముస్లిము? అమ్మ सिटीजनशिप अमेंडमेंट एक्ट लागू हुआ, इससे कोई मुसलमान हिंदुस्तान मुसलमान का लेन देन नहीं है, याद रखिए. झूठे बातें बोल रहे कांग्रेस पार्टी. जो पाकिस्तान से इधर आया, जो अफगानिस्तान से इधर आया, उधर प्रचारित होके आया, उनको यहाँ का सिटीजनशिप देने के लिए सिटीजनशिप अमेंडमेंट एक्ट है. हिंदुस्तानी मुस्लिम का कोई वास्ता नहीं है उससे. इसके बाद NRC आएगा. NRC को भी हिंदुस्तानी मुस्लिम से कोई वास्ता नहीं है. बांग्लादेश से जो मुसलमान इधर आया, रोहिंग्या जो म्यांमार से मुसलमान इधर आया, उनको वापस भेजने के लिए NRC है. हिंदुस्तान मुसलमान के लिए कुछ भी नहीं है, आपको वास्ता ही नहीं है, याद रखिए. तीसरी बात, आप सबसे ज्यादा खुश होते, सुनिए आप, एक ट्रिपल तलाक निकाल दिए, खुश हुए ना? ट्रिपल तलाक दिए तो निकाल दिए तो खुश हुए ना मोदी जी? अभी आपको मोदी जी और खुश करेंगे. कैसे? यूनिफॉर्म सिविल कोड लाके. यूनिफॉर्म सिविल कोड आए तो क्या पता है? एक मियाँ को एक ही बीवी, एक मियाँ को एक ही बीवी, 4 नहीं, 3 नहीं, 2 नहीं. एक मियाँ बाहर गया, दूसरा औरत को नहीं देखना, वापिस आके खुद के औरत को ही देखना है, याद रखिए. इससे भी आपका सेल्फ रेस्पेक्ट बढ़ता. मुसलमान महिलाओं के लिए अच्छी बात है यूनिफॉर्म सिविल कोड. कोई भारतीय जनता पार्टी मुसलमान के खिलाफ नहीं है. आप 5 लाख का आयुष्मान भारत आप यूटिलाइज कर रहे हैं. आप फ्री राशन आपको भी मिल रहा है, आपको उज्ज्वला का कनेक्शन आपको भी मिल रहा है. देश में 4 करोड़ मकानों में 60 लाख मकान मुसलमानों को दिए हैं नरेंद्र मोदी जी. आपको वैक्सीन लगाए, वैक्सीन लग गया कोरोना में, वो भी मुसलमान को दिए, सिर्फ हिंदू को नहीं दिए. ऐसा कोई भी स्कीम नहीं है नरेंद्र मोदी का जो सिर्फ हिंदू के लिए है, मुसलमान के लिए नहीं है. मैं फिर बता रहा हूं, कांग्रेस के चक्कर में मत पड़िए. ये कांग्रेस वाले सिर्फ डुबाना जानते हैं, किसी को बचाना नहीं जानते. यूनिफॉर्म सिविल कोड का मतलब है एक मियाँ एक ही बीवी. అన్నా మనకు మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలకి మనకు లోన్లు ఉంటాయి. ఆ లోన్లన్నీ ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చేది.
ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చేది. ఆ వడ్డీ మీద, ఆ రుణాల మీద వడ్డీ రాయితీ 5% నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. 4% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మీకు పావులా వడ్డీ వస్తలేదు. కానీ మీకు వడ్డీ తక్కువ అవుతున్నది. ఎందుకంటే 12% కంటే 7% పడుతున్నది. 5% వడ్డీ రాయితీ ఇస్తున్నాడు. పూర్తి రుణాలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మీకు ఉజ్వల కనెక్షన్ ఇస్తున్నాడు. మీకు ఆయుష్మాన్ భారత్ తెల్ల రేషన్ కార్డు ఉంటే 5 లక్షల రూపాయల ఇలాజు 30 హాస్పిటల్ ఉన్నాయి నిజామాబాద్ జిల్లాల. ఎక్కడ పోయినా ఇలాజ్ చేయించుకోవచ్చు. 5 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ కడతాడు హాస్పిటల్ కి మన కోసం. మనకి ఫ్రీ రేషన్ 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు. ఇంకా 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. ఇట్లా నరేంద్ర మోడీ మన అందరికీ సేవలు చేస్తా ఉన్నాడు. ఇంకింత మీ మహిళా సంఘాలకు ఇంకింత ఆమ్దాని పెరగాలని డ్రోన్లు పంపుతున్నాడు. ఇప్పుడు ఆ డ్రోన్లు మీకు ఇస్తున్నాడు. డ్రోన్ అంటే గాలి మోటార్ లేకుంటే చిన్నగా, దాంతో రైతన్నలు అందరూ పిచికారీ చేసుకున్నాడు. మందులు, యూరియా దాంతో చల్లుతారు. వాళ్ళకి 2 రోజులు అయ్యే పని 2 గంటలు అయిపోతుంది. అది మీరు కిరాయికి ఇస్తారు గ్రామ పంచాయతీ నుంచి. అది వాడటం వల్ల వాళ్ళ పైసలు మిగులుతాయి, మీ ఆమ్దాని కూడా పెరుగుతుంది. రానున్న కాలంలో అది కూడా వస్తున్నది. నేను మీ అందరికి చెప్తున్నా, మళ్ళా తెలంగాణ మొత్తంలో నిజామాబాద్ గడ్డల మనకు అన్నిటికంటే ఎక్కువ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వచ్చే మౌకా ఉన్నది. దీని అవినీతి వల్ల ఎవ్వరూ చేసుకోలేకపోయినరు. ఇవాళ మనం అవినీతి లేకుండా నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాము. ఇక్కడ పసుపుకు గాని, మక్కకి గాని, వరికి గాని, చెరుకుకు గాని, మామిడికి గాని ఇటువంటి సంబంధించిన పరిశ్రమలు మనం తీసుకొని వస్తాము. ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొని వస్తాము. రాగాను పంపిరి. మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? అటుపో, నువ్వు మాట్లాడితే కాదు ఇది. అటుపో, తీసుకోపోండి. స్పీచ్ ఇస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేసి తాగేసి వస్తున్నారు. తీసుకోపోండి. ఇట్లా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మనం తెచ్చుకోవాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెచ్చుకొని కోల్డ్ స్టోరేజ్లు తెచ్చుకోవాలి. పసుపు పండుతా అన్న ఎక్కలేదు, ఇక్కడ వరి ఎక్కువ. నేను చెప్తున్నా, మనకి రేట్లు పెరగా పసుపు రేట్ ఎట్లా చెప్పి 20,000 దాటించినామో అన్ని పంటలకు కూడా ప్రభుత్వానికి సంబంధం లేకుండా మనకి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ తొందర కట్టుకోవాలి. మన రైల్వే లైన్లు కొత్తగా అవుతున్నాయి. ఆర్మూర్, ఆదిలాబాద్, బోధను, బీదరు, మనకి మహారాష్ట్రకి వెళ్ళి కర్నూలు, మన డబులింగ్ పని నడుస్తున్నది నిజామాబాద్ మీదుగా. ఇవన్నీ అయితే కొత్త రైళ్లు వస్తాయి. కొత్త రైళ్లు వస్తే మనకి బాంబే, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మన అయోధ్య, కాశీకి, ఢిల్లీకి ట్రైన్లు ఉరుకులాడతాయి. అందులో మన సరుకులు కూడా, ఇక్కడ తయారయ్యే సరుకులు కూడా ఉరుకులాడతాయి. దానికోసం డ్రై పోర్ట్ తెచ్చుకోవాలి. ఇవన్నీ చేస్తే 30 నుంచి 40,000 ఉద్యోగాలు మనం క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకున్న గల్ఫ్ సోదరులందరూ మెల్లమెల్లగా వాపసు వచ్చుడు మొదలవుతుంది. లేకపోతే గల్ఫ్ వలసలు ఆగవు. ఇవన్నీ కావాలంటే అవినీతి రహిత పాలన. 5 ఏళ్లు మనం ఎంపీగా పనిచేసి నన్ను చూసిండు మీరు. నేను చెప్పిన పనులన్నీ చేసినా. ఇవాళ ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే నిజామాబాద్ పార్లమెంట్ లా. ఆ నిజామాబాద్ గంజ్కాడ 1990లో మా నాయన కట్టించిండు. ఇవాళ 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టుకుంటున్నాం. ఇవాళ 4,100 కోట్లతోటి ఆర్మూర్కి వెళ్లి మంచిర్యాల హైవే చేసుకుంటున్నాము. 2 కేంద్రీయ విద్యాలయాలు పిల్లగాళ్ల కోసం కట్టుకున్నాము. ఇవాళ ఇంకో నవోదయ జగిత్యాల జల్ది వస్తున్నది. ఇక్కడ కూడా నవోదయ ఈ జిల్లా కూడా తీసుకొస్తామని మీకు అందరికి చెప్తా ఉన్నా. ఇవన్నీ చేసుకుంటా, 1,000 కోట్ల పనులు చేసుకుంటా, నయా పైసా అవినీతి లేకుండా మనం 5 ఏళ్లు నడిపినాము. ఇదే రకంగా మనం ఉద్యోగాలు తెచ్చుకునే పని కూడా చేద్దాము. ఏ తల్లిల దగ్గరకు పోయినా ఇంకోటి మాట చెప్తున్నా మనందరి తల్లులకి, రేషన్ కార్డు కేసీఆర్ ఇయ్యలేదు, ఇంటికి వేయండు. కొత్త పెన్షన్ కేసీఆర్ ఇయ్యలేదు, ఇంటికి వేయండు. నేను మీ అందరికి చెప్తున్నా, ఈ ఎలక్షన్ కాగానే 3 నెలల లోపల కొత్త రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత మాది. రేవంత్, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినవా నీ ఉద్యోగం ఉంటది బిడ్డ. లేదా వీళ్ళ శాపంతో నీ ఉద్యోగం బిక్తది. ఆ జూలై 14 నాడు కోర్టు కూడా లాస్ట్ ఇచ్చిందట. ఆ ఓటుకు నోటు కేసు ఉన్నది కదా, సంచులు మోసింది కదా. వీళ్ళ శాపం తలిగిందా పక్కా పోతావు కవిత దగ్గరికి. మళ్ళీ నేనేసినా అని చెప్పారు. ఆ దినేష్ నేనేసినా అన్నాడు కవితని. నేను అరెస్ట్ ఎందుకు వేసినా, నన్ను ఎందుకు బదనాం చేస్తున్నావు? వీళ్ళు వేసిరు అరెస్ట్. ఓళ్ళు ఓడగొట్టిరా మా కవితని, మీరే ఓడగొట్టిరు. ఓడిపోయినప్పటి నుంచి అటే వీకింది కథం. మీరు ఓడగొట్టిరు, మాకు సంబంధం లేదు. ఆ మీడియాలో ఉన్నారు, మన నేనే అరెస్ట్ చేసినా అనుకుంటాడు. వీళ్ళ శాపం గిన తలిగిందా? తల్లులను మోసం చేసినావు.
తులం బంగారం ఇచ్చిండా? పెళ్లిళ్ళు కాలే ఈడ కాలేదా? అయినాయి కదా, మరి తులం బంగారం ఏది ఏది చెవులకున్నాయి అదేనేది? 4,000 పెన్షన్ వస్తుందా? ప్రతి మహిళకి 2,500 వస్తుందా? రైతులకు 500 బోనస్ ఇచ్చిండా? 2 పంటలు అయిపోయినాయి. బోనస్ ఇచ్చాడు కాదు, కొనుగోలు కూడా చేస్తలేడు. కొనుగోలు కూడా కరెక్ట్ చేస్తలేడు. 2 లక్షల రుణమాఫీ అటే వీకిండు. 15,000 రైతు బంధు అటే వీకింది. నిరుద్యోగ భృతి అటే వీకింది. కేసీఆర్ కాదు, కేసీఆర్ కెళ్ళి జుట్లకెళ్ళి వెళ్ళిన అబద్దాల కోరుడు రేవంత్. ఏందా మిత్రుడా, నాకు స్నేహితుడు, నువ్వు పరువు తీస్తున్నారా నాయన? అట్లా ఇవన్నీ కూడా మోసం చేసిండ్రా. గరీబోళ్ళని, మహిళల్ని, రైతులని మోసం, అన్నదాతని మోసం చేసినోడు బాగుపడతాడా అన్న? బాగుపడడు. అందుకనే చెప్తున్నా, మోసాలు చేయడానికి మళ్ళా అబద్దాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఏదో గల్ఫ్ బోర్డు అంటాడు, నిజాం చక్కెర ఫ్యాక్టరీ, ఈ 2 కూడా రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు. మీరు చేసేది ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఎన్నికల ఓట్లు అడుగుతానని అడుగుతా ఉన్నా నేను. ఇక జీవన్ రెడ్డి గారికి ఇంకొక షోక్ ఉన్నది. ఏమైనా టోపీ పెడతాడు, ఏమైనా టోపీ పెట్టి ఆజాదీ ఆజాదీ అని అడుగుతాడు. ఇప్పుడే ఆ మహిళలకు అర్థం చేయించిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సీ, యూసీసీ ఇవన్నీ అంటే ఏందో, అవన్నిటికీ నీ స్టాండ్ ఏంది చెప్పమంటే చెప్తలేడు. పెద్ద మనిషి ఇప్పటికి 10 సార్లు అడిగినా చెప్పవు, స్టాండ్ చెప్పంటే చెప్పడు. అంటే భారతదేశానికి వ్యతిరేకంగా జీవన్ రెడ్డి గారు ఉంటారు కానీ భారతదేశానికి అనుకూలంగా ఆయన ఉండడు. హిందువులకి వ్యతిరేకంగా ఆయన ఉంటాడు కానీ హిందువులకు అనుకూలంగా ఉండడు. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళకి, మయన్మార్కి వెళ్ళి వచ్చిన రోహింగ్యా తుర్కోళ్ళకి పౌరసత్వం ఇవ్వమంటుండు కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన హిందువులకి ఇవ్వద్దు అంటున్నాడు. ఇవాళ మీరందరూ వీడియోలు చూసిరు కదా ఎట్లా కొట్లాడిండో, సిఏఏ అగేన్స్ట్ ఎట్లా కొట్లాడిండో టోపీలు పెట్టి. ఇలా మే 13 దాకా ఎలక్షన్ ఉన్నదని ఇప్పుడు సప్పుడు ఎత్తలేడు. మే 13 నాడు ఎన్నికలు కాగానే మే 14 నాడు మళ్ళా టోపీ పెడతాడు, మళ్ళా ఆజాదీ ఆజాదీ అనుకుంటే ఎగురుతాడు. ఈ వయసులో ఇవన్నీ అవసరమా? అవసరమా ఈ వయసులో? ఈ చిన్న పిల్లగానికి ఓటోడికి ఎత్తవరా అంటే మోడీకి ఎత్తా అంటుండ్రు. వాళ్ళ నేతరా నరేంద్ర మోడీ ఎన్నికల వేరేళ్ళకి ఓటెత్తారా? అమ్మ వాళ్ళ వేరేళ్ళకి ఓటెత్తారా? ఆవిడ నేతరా? ఓరేరు. కాబట్టి ఇవన్నీ వీళ్ళందరినీ మర్చిపోదాము. ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, బీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళందరినీ ఇంటికే పంపించేస్తే మీరు మళ్ళీ కనబడకుండానే అవుతారు వాళ్ళు. ఇది నరేంద్ర మోడీ ఎన్నిక. మన కోసం రోజుకి 18 గంటలు పనిచేసుకుంటా మన అందరి శ్రేయస్సు కోసం అనేక రకాలుగా పథకాలు తీసుకొచ్చి మన కుటుంబాలను మంచిగా చేస్తున్న నరేంద్ర మోడీకి మనం మే 13 నాడు 10 నిమిషాలు టైం తీసుకొని మనం పోలింగ్ బూత్ కి పోయి ఓటేసి మన చుట్టాలతోటి, అన్నదమ్ములతోటి, మన పిల్లలతోటి, తల్లిదండ్రులతోటి ఓటు వేయించి భారీ మెజారిటీ తోటి నరేంద్ర మోడీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకొక దొంగ మాట చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తామని. ఇప్పుడు హైదరాబాద్ లో నేను నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిండ్రు, ఆయన పానం ఉన్నంత వరకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఎవ్వరు ముట్టేది లేదు అని ఆయన వాగ్దానం చేసిన. నరేంద్ర మోడీ పానం ఉన్నంత వరకు ఏ రిజర్వేషన్లు ముట్టేది లేదు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూడా ముట్టేది లేదని ఆయన మాట ఇచ్చింది. ఇప్పుడే అంత దొంగలే కాంగ్రెస్ పార్టీ. ఆయన పుట్టుకనే అబద్ధం, అబద్దాల పుట్టుబడి. ఈ కాంగ్రెస్ దగ్గర రానియకుర్రి, మంచిది కాదు. ఆ కాంగ్రెస్ దగ్గరకు వచ్చిన నీడ మంచిది కాదు, శాపం తగులుతుంది మనకి. రాముడికి వ్యతిరేకం చేసినోడు ఇక పసుపోడు ఎక్కడున్నదా? అరే ఎవరైతే 500 సంవత్సరాల తర్వాత రాముణ్ణి అయోధ్యకి తీసుకొచ్చిండు, ఆయననే పసుపోడు ఇందూరికి తీసుకొచ్చిండు. అదే నరేంద్ర మోడీ పసుపోడు ఇందూరికి తెచ్చిండు. అదే రాముల వారి ఆశీర్వాదం వల్ల ఇవాళ పసుపు రేట్లు 20,000 దాటినాయి. పసుపు రేట్లు 20,000 దాటినాయి. రామరాజ్య స్థాపన జరిగింది దేశంలో. కాబట్టి రైతులు బాగుపడుతున్నారు. రానున్న కాలంలో అందరూ రైతులు బాగుపడాలంటే మనం రామరాజ్య స్థాపనని ఇంకా బలంగా భారతదేశంలో చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. आप मोहतरमा है, सुनने आप समझ में आ गया ना? यूनिफॉर्म सिविल कोड का मतलब
एक मियाँ एक ही बीवी। धन्यवाद। అది మాట్లాడాలి, అది దుర్గోలకు కూడా వస్తుంది. సూపర్ అన్న స్పీచ్ ట్రైనింగ్ ఉండే కదా. ట్రైనింగ్ వాళ్ళు ఉండండి, విదేశాలతో జాయిన్ చేద్దాం. పాండవ దయచేసి ఉండాలి. भी వినాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు सब भाई साहब आप बात करिए। यहाँ पे पूरे हर घर में, ये गल्फ में, सऊदी में, कतर में, दुबई में अपने परिवार वालों को वहां छोड़ के इन लोग बहुत दुखी में है साहब। आप बात करिए जी। भारत माता की, भारत माता की, भारत माता की। दोस्तों, आप लोगों को ये लग रहा होगा कि ये हिंदी भाषी इंसान मध्य प्रदेश का रहने वाला 26 साल से यूएई में रहता है, यहां क्यों आया? क्योंकि मेरे को मीडिया के तरीके से पता चला कि आपके जीवन जी, आपके रेवंत जी, ये आप लोगों को भरमा रहे हैं, बहका रहे हैं कि वो यूएई में आके तेलंगाना के लोगों की सेवा करते हैं। सेवा करने वाला तेलंगाना से, निजामाबाद से सिर्फ एक इंसान है। वो कौन है? अरविंद धर्मपुरी जी। मैं ये गवाही देने आया हूं यहाँ, मैं इंडियन पीपल फोरम का अध्यक्ष, मैं ये गवाही देने आया हूं कि ये हर वक्त यूएई आते हैं, अबू धाबी जाते हैं, दुबई जाते हैं, शारजा जाते हैं, सारे लेबर कैंप में जाते हैं और आप निजामाबाद के लोगों की खैर पूछते हैं, आप लोगों की तकलीफ पूछते हैं और उसका निदान करते हैं। उनके लिए जोरदार तालियां। इंडियन पीपल फोरम आप लोगों की सेवा के लिए हर वक्त तैयार रहता है। हमारे 21 वर्टिकल हैं, उसके अंदर एक तेलंगाना वर्टिकल भी है और आपके लोग आपकी भाषा में आपकी समस्या सुनते हैं, हम उसका निदान करते हैं। हमारे पास यदि किसी को बीमारी का इश्यू है तो हमारे पास अपना मेडिकल सेल है जिसमें 24 डॉक्टर रात दिन आप लोगों की सेवा के लिए तैयार रहते हैं। 11 लॉयर हैं जो आपको यदि कोई लीगल प्रॉब्लम होती है, ऑनर आपकी सैलरी नहीं पे करता, यदि आपको कोई वीजा का इश्यू है, यदि कोई आपके साथ चीटिंग करता है तो फ्री ऑफ चार्ज आपको लीगल कंसल्टेंसी दी जाती है। ये काम इंडियन पीपल फोरम करता है। कोरोना के टाइम पे 2 साल में हमने 8 इंडिपेंडेंट फ्लाइट चलाई, वंदे भारत नरेंद्र मोदी जी के मिशन को सपोर्ट करने के लिए। जिसको भी जरूरत थी उसको हम भारत लेके आए और उन 2 सालों में हम लोगों ने घर घर गए, हर लेबर कैंप में गए और उनको फूड सप्लाई किया, ड्राई फूड सप्लाई किया ताकि उनको कोई समस्या नहीं आए। कोरोना के टाइम पे जब लोगों घर से निकल नहीं सकते थे, उस समय हमारे कार्यकर्ता कोविड के लिए हेल्प किया करते थे। कई लोग कोविड के शिकार हो गए, लेकिन काम करना किसी ने बंद नहीं किया क्योंकि हम नरेंद्र मोदी के लोग हैं। हम न जात देखते हैं, न पात देखते हैं, न कोई पॉलिटिकल पार्टी देखते हैं। हमारी कोई सरकार केरला में नहीं है, तमिलनाडु में नहीं है, लेकिन वहां के लोगों की भी सेवा हम उसी तरीके से करते हैं क्योंकि मानव सेवा ईश्वर सेवा होती है। दोस्तों, गए 500 साल में हम सब ने देख लिया कितना संघर्ष किया हमने और तब जाके नरेंद्र मोदी जी हमको मिले और हमको अयोध्या दिलवाई। करीब 22 जनवरी को प्राण प्रतिष्ठा हो गई और आज अयोध्या में राम जी को हमने उनकी जगह पे बिठाया। जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। दोस्तों, ये सिर्फ अयोध्या ही नहीं, ये नरेंद्र मोदी हैं जो बोलते हैं वो करते हैं। 2015 में उन्होंने यूएई गवर्नमेंट से जमीन दिलवाई हिंदुओं को और यूएई में अबू धाबी में भव्य मंदिर बीएपीएस ने बनाया
और इस 13 फरवरी को प्राण प्रतिष्ठा भी यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र जी मोदी के हाथों हुई। आज हम गर्व से कह सकते हैं कि अबू धाबी में आप आइए और भगवान के दर्शन कीजिए। आज की तारीख में इससे बड़ा सेकुलरिज्म क्या होगा कि मुस्लिम राष्ट्र में हमारा हिंदू मंदिर है। हम कभी किसी में कोई फर्क नहीं करते। 80% जिनकी हम सेवा करते हैं वो लोग शायद विरोध करते हो, लेकिन उसके बाद भी हम उनको बिल्कुल अलग दृष्टि से देख के उनकी सेवा करते हैं, क्योंकि हम नरेंद्र मोदी के लोग हैं। दोस्तों, आपको याद होगा 2014 के पहले कांग्रेस, ये जीवन रेड्डी, ये आपका रेवंत किसका सहयोग करते थे? किसका? कसाब का। उसको फांसी देने में तकलीफ हो गई थी इन लोगों को। अफजल गुरु के लिए बोला करते थे अफजल गुरु तेरे कातिल जिंदा हैं। लेकिन आज 2014 के बाद जब पुलवामा होता है तो एयर स्ट्राइक उनके मुंह पे दी जाती है, ईंट का जवाब पत्थर से दिया जाता है, क्योंकि आपका नरेंद्र मोदी आपके लिए हाथी के पांव तरीके से खड़ा है। कोई किसी की हिम्मत नहीं है कि हिंदुस्तान की तरफ आंख लगा के देख ले। हमने जीवन में कभी नहीं सोचा था कि हम 370 हटा पाएंगे, और ये जब से 370 हमने हटाई तो कांग्रेस क्या कहती थी कि हम जैसे ही सरकार में आएंगे इसको हम वापस ले लेंगे। अरे सुप्रीम कोर्ट का निर्णय आ गया, न तो कोई सरकार होने वाली है कांग्रेस की, न से 370 कभी रिवोक होने वाला है। ये कश्मीर हमारा था, है और रहेगा। और कोई भरोसा मत करना इस 24 से 29 के बीच में पीओके भी आपका हो जाए। ये नरेंद्र मोदी है, जो कहते हैं वो करते हैं। योगी जी के राज में हमने इलाहाबाद को प्रयागराज में और फैजाबाद को अयोध्या में परिवर्तित होते हुए देखा है। आज ये मेरा दावा है कि आप अरविंद जी को 72,000 की जगह 2 लाख से जिताइए। ये निजामाबाद इंदौर के रूप में बदलेगा, ये इंदौर के नाम से जाना जाएगा। जय श्री राम, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत। అక్క ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖు మీరందరూ కమలం పువ్వు మీద ఓటేసి మన ధరంపూరి అరవింద్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఆ వ్యక్తి మాట ఇస్తే తప్పడక్క. పసుపు బోర్డు తీసుకొచ్చా అన్నాడు, పసుపు బోర్డు తెచ్చిండు. పసుపు 20,000 తెస్తా అన్నాడు, తెచ్చిండా తేలేదా? 20,000 వచ్చినాయా రాలేదా? అట్లాగే కవిత తప్పు చేస్తే లోపల వేస్తా అన్నాడు, వేసిండు. ఇలా అట్లాగే ఇప్పుడు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, జాగ్రత్త బిడ్డ, నువ్వు గిట్లా హిందువుల అధికారం గురించి ఏదైనా మాట్లాడితే నీకు కవితకు పట్టిన గతే పడుతుందని చెప్తున్నా. మన కాబోయే ఎంపీ గెలిచిన తర్వాత కేంద్రంలో మంత్రిగా అవుతున్న ధరంపూరి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.